ఏంటి? ఇదొక అనుభవం. మనం ఆలోచించడానికి మన లోపల ఒక సృజనాత్మకమైనటువంటి శక్తి, పరమాత్మ అంటే ఎవరు అని ఆలోచించడానికి మనకి కొన్ని హింట్స్ ఇస్తున్నారనమాట. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే మన లాజిక్ను ఉపయోగించి, మన తార్కికమైనటువంటి శక్తిని ఉపయోగించి, ఓహో పరమాత్మ అంటే ఇదన్నమాట, పరమాత్మ అంటే ఇలా అన్నమాట, పరమాత్మ అవ్యక్తంగానే ఉంటాడు కానీ అంతటా ఉంటాడు, అంతటా ఉన్నప్పటికీ కూడా కనిపించకుండా ఉంటాడు కాబట్టి ఆయన అవ్యక్తమైనటువంటి వాడు. ఇదంతా ఏంటి? సైన్స్కి అందనటువంటిదండి. సైన్స్కి అందదు ఇదంతా. సైంటిఫిక్గా తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే మన వల్ల కాదు. ఏ సైంటిస్టు దీన్ని నిరూపించి చెప్పలేడు. ఎందుకనంటే స్వామి వివేకానంద గారు అంటారనమాట, ఎక్కడైతే సైన్స్ ఆగిపోతుందో అక్కడి నుంచి వేదాంతం మొదలవుతుంది అంటారు. అక్కడి నుంచి పరమాత్మతత్వం మొదలవుతుంది. సైన్స్ ఒక స్థాయి దాకా మనకు అర్థమవడానికి కావాల్సినటువంటి జ్ఞానం ఇస్తుంది. దాని తర్వాత ఇంకా అవ్యక్తం అనేటువంటిది వచ్చేసిన తర్వాత, అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం దగ్గరికి వచ్చిన తర్వాత దాని గురించి ఇంకా సైన్స్ చెప్పలేదు. కనిపించేటటువంటి దాని గురించి, ఉన్నటువంటి దాని గురించి, కొంతవరకు ఊహించినటువంటి దాని గురించి సైన్స్ చెప్పగలదేమో. దాన్ని అధిగమించి సైన్స్ చెప్పలేదు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత సైన్స్ ఆగిపోతుంది అంతే. కాబట్టి అందుకనే ఉంటున్నది, ఇక్కడ ఉన్నటువంటిదంతా ఇదే, నేను చెప్పదలుచుకున్నటువంటిదంతా ఇదే. అంతటా కాళ్ళు చేతులు, అంతటా ముక్కు నోరు చెవులు, అంతటా ముఖాలు ఉన్నటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. ఇప్పుడు దీన్ని మనం ఆలోచించాలి, దీన్ని విపరీతంగా విచారణ చేయాలి. చేసినప్పుడు దీని యొక్క అనుభవం మనకు కలుగుతుంది. తర్వాత ఏం చెప్తున్నారు చూడండి. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. ఆ జ్ఞేయ వస్తువు ఇంకా ఎలాంటిదట? సర్వ ఇంద్రియ గుణ ఆభాసం. ఇప్పటిదాకా చెప్పింది ఏంటి? ఆ పరమాత్మ యొక్క వ్యక్త స్వరూపం బయట ఏ విధంగా ఉంది అనేటువంటి చెప్పారు. అంతటా కాళ్ళు చేతులు, అంతటా ముక్కు చెవులు, అంతటా ఆయన వ్యాపించి ఉండటం, ఈ విశ్వంలో ఆయన యొక్క స్థితిని గురించి చెప్పారు. ఆయన యొక్క స్థితి నా లోపల ఎలా ఉంది? బయట ఆ విధంగా ఉన్నారు, బాగానే ఉంది. నా లోపల ఎలా ఉన్నారు ఆయన? అది కూడా చెప్పాలి కదా. అంతటా ఉన్నటువంటిది ఆయనే అయినప్పుడు మరి నాలో కూడా ఉన్నది ఆయనే కదా. నా లోపల ఎలా వ్యక్తం అవుతున్నారు ఆయన? అది చెప్తున్నారు చూడండి. సర్వ ఇంద్రియ గుణ ఆభాసం. అన్ని ఇంద్రియాల యొక్క గుణాలలో వ్యక్తమవుతున్నటువంటిది ఆయనే. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఏం చేస్తాయి చెప్పండి? చూస్తాయి. చూడటం దాని యొక్క లక్షణం. కాబట్టి కన్నుకి చూడగలగటం అనేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఆయన. ఇప్పుడు కన్ను వినగలుగుతుందా? కన్ను వినలేదు కదండి. మరి ఎవరు వింటారు? చెవికి వినగలగటం అనేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఆ పరమాత్మ. ఇప్పుడు చూడండి, చెవి చూడలేదు, కన్ను వినలేదు, దేని శక్తి దాందే. కాబట్టి కన్నులో చూచే శక్తిగా వ్యక్తమవుతున్నటువంటిది పరమాత్మ అయితే, చెవిలో వినే శక్తిగా వ్యక్తమవుతున్నటువంటిది పరమాత్మ అయితే, నాలుక మీద రుచి చూసేటటువంటి శక్తిగా వ్యక్తమవుతున్నటువంటిది పరమాత్మ అయితే, ప్రతి ఇంద్రియం ద్వారా ఆయా ఇంద్రియ శక్తులు అని అన్నారు వాటిని. వాటి పేరేంటి? ఇంద్రియ శక్తులు. కాబట్టి ఆయా ఇంద్రియ శక్తులుగా వ్యక్తమవుతున్నటువంటిది పరమాత్మ నా లోపలే ఉండి ఇన్ని రకాల ఇంద్రియ శక్తులుగా వ్యక్తమవుతున్నాడు ఆయన. ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు. వింటూ ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు? ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తోంది అనేటువంటిది చూస్తున్నారు. మనకు అంతే కదండి. ఇంట్లో ఏదన్నా చీమ చిట్టుకో ఏదన్నా పడింది అనుకోండి కింద, వెంటనే సౌండ్ వస్తుంది. తడాంగ్ బడాంగ్ బడాంగ్ అని పడుతున్నాను.
పడంగానే మనం ఏం చేస్తాం? ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది వెతుకుతాం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య 2 సెల్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకనంటే ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టారో గుర్తుండదు ఇంట్లో. అందుకని ఏం చేస్తారంటే ఒక సెల్ ఫోన్ ఇక్కడ పెట్టి ఉంటుంది, ఇంకో సెల్ ఫోన్ అక్కడ పెట్టి ఉంటుంది. ఒక సెల్ ఫోన్ కనిపించలేదు అనుకోండి, రెండో సెల్ ఫోన్లోంచి రింగ్ చేస్తారు దానికి. అది ఎక్కడో మోగుతుందన్నమాట. ఆ సౌండ్ని బట్టి నెమ్మదిగా అక్కడికి వెళ్తే ఆ బెడ్రూమ్లో తలగడ పక్కన ఉంటుంది, దిండు పక్కన ఉంటుంది. అది ఎప్పుడో పెట్టి అక్కడ పెట్టి మర్చిపోయి ఉంటాం మనం కదా. దీన్ని బట్టి ఈ సౌండ్ని బట్టి ఈ సెల్ ఫోన్ ద్వారా ఇంకో సెల్ ఫోన్ ఎక్కడుందో కనుక్కుంటాం మనం. ఇది కాబట్టి ఏంటి, ఒక ఇంద్రియం అనేటువంటిది ఒక సౌండ్ ఎక్కడి నుంచి వస్తోంది అనేటువంటిది వింటూ ఉంటుంది. దాన్ని చూడటానికి నా కళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ కన్నుకి చెవికి ఉండేటటువంటి లక్షణం అన్నమాట. కేనోపనిషత్తులో అక్కడ అదే అడుగుతాడు మొట్టమొదట్లోనే, కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త. అసలు కేన ఎవరి వల్ల, ఆ ప్రశ్నతోటి మొదలవుతుంది అన్నమాట. ఆ ప్రశ్నతోనే ఆ కేనోపనిషత్తు. కేన అంటే ఎవరి వల్ల, ఎవరి ద్వారా. అక్కడ కూడా అండి కేన ఎవరి వల్ల నేను చూడగలుగుతున్నా, ఎవరి వల్ల నేను వినగలుగుతున్నా. కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త, నా ప్రాణం ఎవరి వల్ల నా లోపల నిలబడి ఉంది అనే ప్రశ్న అడుగుతాడు. అక్కడ ఋషి ఎంత బాగా సమాధానం చెప్తాడంటే, ఏదైతే చూస్తోందో అదే వింటోంది అంటాడు, ఏదైతే వింటోందో అదే చూస్తోంది అంటాడు. చూసేది వేరు, వినేది వేరు కాదు, రెండు ఒకటే. చూసేదేమో చూపు రూపంలో చూస్తోంది, వినేదేమో వినడం అనేటువంటి తత్వం ద్వారా తెలుస్తుంది. కానీ రెండూ చేసేటటువంటి పని మాత్రం ఒకటే. అదే ప్రాణంగా నిలబడి ఉంది నీ లోపల, అదే చైతన్యము అని చెప్తారన్నమాట. అదే పరమాత్మ చైతన్యం. కాబట్టి బాహ్యంలోనేమో అంతటా వ్యాపించి ఉంది, నా లోపలేమో నా ఇంద్రియ శక్తులుగా ప్రకటితమవుతున్నటువంటిది ఈ చైతన్యం ఏదైతే ఉందో అది సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. కన్ను ద్వారా చూస్తున్నప్పటికీ, చెవు ద్వారా వింటున్నప్పటికీ చెవికి పరమాత్మకి ఎటువంటి సంబంధము లేదు, కన్నుకి పరమాత్మకి ఎటువంటి సంబంధం లేదు. శక్తులు మాత్రమే ఆయనవి. ఆయన కన్ను కాదు, ఆయన చెవి కాదు. ఆయన అసక్తం సర్వభృచ్చైవ. ఇంకా ఏమంటున్నారు, దేనితో కూడా సంబంధం లేనటువంటిది. అసక్తం దేనితోనూ సంబంధం లేనటువంటిది. సర్వభృతేవ అన్నిటినీ భరించి ఉండేటటువంటిది, అన్నిటినీ భరిస్తోంది. అది మనందరిలో ఉండి మనందరినీ భరించట్లేదండి. మనందరిలో ఒకటే ఉన్నటువంటిది, ఒకటే అందరిలో ఉంది. దీంట్లో ఒకడు మంచివాడు ఉంటాడు, ఒకడు చెడ్డువాడు ఉంటాడు, ఒకడు దానగుణం కలిగినటువంటి వాడు ఉంటాడు, ఒకడు పిసినారు ఉంటాడు, ఒకడు గొప్పవాడు ఉంటాడు, ఒకడు చెడ్డవాడు ఉంటాడు, ఒకడు జ్ఞాని ఉంటాడు, ఒకడు అజ్ఞాని ఉంటాడు. అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. అందరిలో ఉండి అందరినీ భరిస్తున్నాడా లేదా ఆయన ప్రాణం రూపంలో ఉండే. సర్వభృచ్చైవ అందరినీ భరించేటటువంటి వాడు. నిర్గుణం గుణరహితమైనటువంటి వాడు. గుణభోక్తృచ అన్ని గుణాల ద్వారా భోగించేటటువంటిది కూడా ఆయన. కాబట్టి నా గుణాలు అంటే నా లోపల ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాల ద్వారా నేను చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలితాలని వాస్తవంగా అనుభవించేటటువంటిది నేను అని అనుకుంటున్నాను. కానీ ఆ కర్మఫలాల్ని స్వీకరించేవాడు ఎవరు? నిజంగా పరమాత్మ స్వీకరిస్తాడు. గుణభోక్తృచ గుణాలంటే కర్మలు, కర్మ ఫలితాలు. కాబట్టి మధ్యలో నేనేం చేస్తున్నా తెలివి తక్కువగా, నేను కర్మ చేస్తున్నాను కాబట్టి కర్మ ఫలితం నాది అని నేను అపోహపడుతున్నా. కర్మ చేసేది నువ్వు కాదు, కర్మ ఫలితము నీది కాదు. కర్మ చేయించేది ఆయనే, కర్మ ఫలితాన్ని అనుభవించేటటువంటిది కూడా ఆయనే. మరి నేనెవరు? మరి నేనేమో బోళ్ళని పనులు చేస్తున్నానే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు, పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఇన్ని పనులు చేస్తున్నాను కదా. మరి నేనెవరు? నాకేం ప్రమేయం లేదా? ఏమీ లేదు, ఏమీ లేదు. నువ్వు చేసేటటువంటిది ఏమీ లేదు. అందుకనే ఏమన్నాడు అక్కడ, నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్. నువ్వు కేవలం నీ జీవితాన్ని, నీ పాత్రని నువ్వు పోషించి ఇక్కడికి వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంతే. నీకు ఇచ్చాం ఒక పాత్ర. ఈ నాటకంలో, జగన్నాటకంలో నీదో చిన్న పాత్ర నీకు పెట్టాం. నీ పాత్రను నువ్వు పోషించి ఇక్కడ అయిపోయిన తర్వాత, నీ పాత్ర టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నిమిత్త మాత్రం చెప్పి ఇంకో శ్లోకంలో చెప్తున్నారు చూడండి,
బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ భూతానాం బహిః అంతః చ భూతాలన్నీ మనందరం ఎవరండి? మనందరం భూతాలం. మనందరం భూతాలం ఉండవు. గుర్తుపెట్టుకోండి. భూ అంటే ఏమనుకున్నావు? పుట్టినటువంటిది భూ. స్వయంభూ అంటారు. స్వయంభూ అంటే ఏంటి? ఎవరు ఆయన్ని పుట్టించినటువంటి వాడు కాదు, ఆయన తనకు తానుగా పుట్టినటువంటి వాడు కాబట్టి స్వయంభూ. మనం కూడా ఎవరు? భూ. పుట్టాం మనందరం. అమ్మా నాన్నల వల్ల, వాళ్ళ ప్రారంధం బాగోకో, సమాజం ప్రారంధం బాగోకో, ఇబ్బంది పెట్టడానికో ఏదో ఒకటి మొత్తానికి పుట్టాం మనందరం పుట్టినటువంటి వాళ్ళం. అందుకని భూతాలు అన్నారు మనని. పుట్టినటువంటివన్నీ అండి, అన్ని ప్రాణులతో సహా ప్రతి ప్రాణి కూడా భూతమే. ఇక్కడ అన్ని భూతాలలో బహిః అంతః, మన లోపల మన బయట. మన లోపల ఉన్నది ఆయనే, మన బయట ఉన్నటువంటిది ఆయనే ఉంటూ అచరం చరమేవ చ. అచరం కదలనటువంటిది కదా, కదిలేటటువంటిది. ఇప్పుడు మీరందరూ భూతాలు ఉన్నాయి చెప్తున్నా. మీరందరూ భూతాలు. మీ బయట ఉన్నది ఆయనే, మీ లోపల ఉన్నది ఆయనే. మీరు కుర్చీలో కూర్చున్నారు, మీరు లేచారు. లేచిన తర్వాత కుర్చీ కదులుతుందా? కదలదు. అది అక్కడే ఉంటుంది కదా, అది ఎక్కడికి వెళ్ళదు పాపం, అది అక్కడే ఉంటుంది. అచరం. నేను ఇక్కడ సర్వే భవంతు చెప్పే లోపల ఇవన్నీ కదలటం మొదలు పెడతాయి. నేను మంత్రం ఇంకా పూర్తి అక్కడ కానే కాదు, అప్పుడే బర్ర బర్ర సౌండ్లు వస్తుంటాయి ఇక్కడ. అప్పుడే ఈడ్చిబారి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుంటారు అందరూ. పోలేండి, అప్పుడు కదులుతాయి. ఎవరో కదిపితే కదులుతాయి తప్ప వాటినంతటా ఇవి కదలవు. అదృష్టం కదా. కానీ దాంట్లో కూర్చున్న మీరు కదలగలరా లేరా? కదులుతారా లేదా? కాబట్టి కుర్చీ అచరం, దాంట్లో కూర్చున్నటువంటి మీరు చరం. అర్థమైపోయిందా? ఇప్పుడు గమనించండి, కుర్చీలో ఉన్నది మీరే, కుర్చీ మీద కూర్చున్నటువంటి మీలో ఉన్నది పరమాత్మే, మీరు కూర్చున్న కుర్చీలో ఉన్నటువంటిది పరమాత్మే. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? ఏం పర్వాలేదు చెప్పండి, ఆయన ఏం అనుకోడు. ఎక్కడ కూర్చున్నారు? అందరూ పరమాత్మ మీద కూర్చున్నారు. ఇప్పుడు ఇంకోటి ఆలోచన, పరమాత్మ మీద ఎవరు కూర్చున్నారు? పరమాత్మ కూర్చున్నాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి అందరూ. పరమాత్మ మీద పరమాత్మే కూర్చున్నాడు, చరం మీద అచరం. ఎందుకని? చరంలో ఉన్నది ఆయనే, అచరంలో ఉన్నది ఆయనే. కుర్చీలో ఉన్నది ఆయనే, కుర్చీ మీద కూర్చున్నది ఆయనే. కాబట్టి ఆయన లేనిది ఎక్కడండి? ఆయన లేనిది ఎక్కడ? అది చెప్పడం కోసం అన్నమాట ఇన్ని అయితే ఆయన తెలియబడడు. కుర్చీలోని మనం అర్థం చేసుకున్నాం, కుర్చీలో ఉన్నది ఆయనే, కుర్చీ మీద కూర్చున్నది ఆయనే. మరి తెలియబడాలి కదా సార్ నాకు. ఆయన తెలియబడడు. ఎందుకు తెలియబడడు అనేటువంటి దానికి కారణాన్ని ఇక్కడ చెప్పారనమాట. ఏమన్నారు? సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం. అవిజ్ఞేయం, తెలియబడేటటువంటిది కాదు ఆ చైతన్యం. ఎందువల్ల? దానికో స్ట్రాంగ్ రీజన్ ఉంది, బలీయమైనటువంటి కారణం ఒకటి ఉంది. ఏంటది? సూక్ష్మత్వాత్, సుసూక్ష్మమైనటువంటిది కాబట్టి అది తెలియబడేటటువంటిది కాదు. ఇప్పుడు మనకి పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలలో మనం మొట్టమొదటిది ఏంటి? భూమి కదా. భూమి తర్వాత ఏంటి? నీరు, అగ్ని, గాలి, ఆకాశం. అన్నిటికంటే దీంట్లో స్థూలమైనటువంటిది ఏంటి? భూమి. తెలుస్తుంది మనకి కదండి, భూతత్వం అనేటువంటి తెలుస్తుంది. భూమి మీద మనం నడుస్తున్నాం, భూమి అన్నిటికీ ఆధారంగా ఉంది తెలుస్తుంది.
భూమి కంటే కూడా సూక్ష్మమైనటువంటిది ఏంటి? నీరు. దానికి ఒక ఆకారం అంటూ ఏముండదు. భూమికి ఆకారం ఉంటుంది, దానికి ఒక ఆకారం అంటూ ఏమీ లేదు. ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారమే దాంది సూక్ష్మం. నీటి కంటే కూడా సూక్ష్మమైనటువంటిది ఏమిటి? అగ్ని. దానికి అసలు ఉంటే ఉంటుంది, లేకపోతే ఆరిపోతుంది, అది ఇంకా సూక్ష్మమైనటువంటిది. దానికంటే కూడా సూక్ష్మమైనటువంటిది ఏంటి? వాయువు కదా. వాయువు కంటే, వాయువు అట్లీస్ట్ కనీసం ఇప్పుడు గాలి నాకు తగులుతోంది తగలట్లేదని నేను చెప్పగలుగుతున్నా. బయట నిలబడ్డాను అనుకోండి, గట్టిగా గాలి వీచింది అనుకోండి, చల్ల గాలి వేస్తోందిరా అంట, తెలుస్తుంది కొంచెం. దాంట్లో చాలా వరకు సూక్ష్మమైనప్పటికీ కూడా ఎక్కడో కొద్దిగా స్థూలం అనేటువంటిది ఉంది. అన్నిటికంటే సూక్ష్మమైనటువంటిది ఏంటి? ఆకాశం. ఆకాశం అనేటువంటిది ఎక్కడుందో చూపించండి. ఎక్కడుంది ఆకాశం? పైనుందా? మరి పైన ఉంటే ఇక్కడ లేదా? ఆకాశం అనగానే తలెత్తుతావు, అదేంటో విచిత్రం. అదిగో ఆకాశం. విచిత్రం ఏంటంటే ఆకాశం ఎక్కడుందో తెలుసా? మీ మధ్యలో కూడా ఆకాశమే ఉంది. మీ మధ్యలో ఉన్నది ఆకాశమే. ఎక్కడ సందు ఉందో అక్కడల్లా ఉండేటటువంటిది ఏంటి? ఆకాశం. ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అంతా కూడా ఆకాశం. ఆకాశానికి ఆ పేరు అవకాశాత్ ఆకాశం. అవకాశం కల్పించేటటువంటిది ఆకాశం. దాంట్లో ఉండడానికి అవకాశం కల్పిస్తుంది మనకి, అందుకని ఆకాశమైంది అది. కాబట్టి ఆకాశం ఎలాంటిది? అంతటా ఉండేటటువంటిది. ఆకాశం లేనిది ఎక్కడ, కానీ కనిపించేటటువంటిది కాదు, సుసూక్ష్మం. కానీ తెలుసుకోలేమా? ఇదంతా ఆకాశమే, మొత్తం ఉన్నటువంటిదంతా ఆకాశమే. సుసూక్ష్మం. ఎప్పుడైతే సూక్ష్మం అనేటువంటిది సూక్ష్మత్వం పెరుగుతూ పోయిందో దాని యొక్క విజిబిలిటీ అనేటువంటిది పోతుంది, ఇంకంతే. ఇప్పుడు అణువు అంటారు. అణువుని కనీసం ఒక మైక్రోస్కోప్ కింద నుంచి అన్నా చూడొచ్చు. పరమాణువులు అంటారు. ఏదో ఇప్పుడు కంప్యూటరైజ్డ్ మైక్రోస్కోపులు కొన్ని వచ్చాయి, వాటి ద్వారా పరమాణువుల యొక్క ఉనికిని కూడా కనుక్కోవచ్చు. దానికంటే కూడా పరమాణువు కన్నా అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు పరమాత్మని. అణువు కంటే కూడా అణువైనటువంటి వాడు, మహతోమహీయన్, బ్రహ్మాండం కంటే కూడా బ్రహ్మాండమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క శక్తి అలాంటిది. కాబట్టి అంత సుసూక్ష్మమైనటువంటిది అవ్వటం వల్ల అవిజ్ఞేయం, దాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఎవరు కూడా. ఆ తెలుసుకోలేకపోవటం అనేటువంటి దానివల్ల వచ్చినటువంటి చిక్కన్నమాట ఇదంతా. ఆయన అవ్యక్తం, అసలు ఉండేటటువంటి వాడు కాదు, కేవలం అనుభవం ద్వారా తెలుసుకోబడేటటువంటిదే. మీ అందరికీ తెలుసు కదా, క్లాసిక్ ఎగ్జాంపుల్. స్వీట్ అంటే ఏం చెప్పండి? చెప్పండి చూస్తాను. స్వీట్ అంటే ఏంటి? నేను ఇంగ్లీష్లో అంటే మీరు తెలుగులో చెప్తారా? తీపి అని. హిందీలో కూడా చెప్పండి మీఠా అని. స్వీట్ అంటే ఏంటి నాకు చెప్పండి, ట్రై చేయండి. స్వీట్ అంటే ఏంటి సార్? అదే స్వీట్ షాప్కి వెళ్తే చెప్పచ్చు సార్, బోల్డెన్ స్వీట్లు ఉంటాయి, మైసూర్ పాక్ ఉంటుంది, కలాకండ్ ఉంటుంది, ఇంకేవో ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ స్వీట్లు అండి. అవన్నీ స్వీట్లే. అవన్నీ ఎలా ఉంటాయి? నోట్లో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? స్వీట్గా ఉంటాయి. నేను అడిగేది ఏంటంటే ఆ స్వీట్ అంటే ఏంటో చెప్పండి. తీయదనం అంటే ఏంటి? పోనీ మీ భాషలోనే అడుగుతా, తీయదనం అంటే ఏంటో చెప్పండి. రుచా? అప్పుడు మరి కారం కూడా తీయదనమేనా? కారం కూడా రుచిగానే ఉంటుంది కదండి, అది కూడా తీపేనా? తీపే తీపి, కారం తీపి కాదు కదా, పులుపు తీపి కాదు కదా. నేను అడిగేది ఏంటంటే తీపి అంటే ఏంటో చెప్పండి. పంచదార తీపి అని చెప్పచ్చు, మైసూర్ పాకు తీపి అని చెప్పచ్చు, ఏదో తీయగా ఉండేటటువంటివన్నీ తీపి అని చెప్పచ్చు. నేను అడిగేది ఏంటంటే తీపి అంటే ఏంటి? తీపి అంటే ఏంటని నేను 10 సార్లు అడిగాను అనుకోండి, గట్టిగా మొట్టిగా వేస్తే అని నోరు తెరుస్తా కదా, అప్పుడు ఓ చెంచాడు పంచదార నా నోట్లో పోయండి, పోస్తే అప్పుడు నాకేం తెలుస్తుంది? తీపి అంటే ఏంటో తెలుస్తుంది కదండి. అప్పుడు ఏం కలిగింది నాకు? ఇప్పుడు దాకా మీరు చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం అంతా ఏంటి? పంచదార అన్నారు, మైసూర్ పాక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, పైన ఉండేటటువంటి నామరూపాలన్నీ చెప్తున్నారు మీరు, దాని ఆకారాలు వాటి పేర్లన్నీ చెప్తున్నారు.
కానీ తీపి అంటే ఏంటి, అది ఎలా తెలుస్తుంది? నోట్లో పెట్టుకుంటే తెలిసిపోతుంది. కాబట్టి దేని ద్వారా తెలుస్తుంది నాకు అది? పరమాత్మతత్వం ఎలా తెలుస్తుంది? ఎంత జ్ఞానం ఇచ్చినా, శ్రీకృష్ణ పరమాత్మని ఎత్తినోరు బాదుకొని చెప్పినా, వ్యాసులు వారు చెప్పినా, గురువులు చెప్పినా అనుభవం లేకుండా, పంచదార నోట్లో వేసుకుంటే కలిగేది తీపి యొక్క అనుభవం, స్వీట్ నోట్లో పెట్టుకుంటే కలిగేటటువంటిది తీపి యొక్క అనుభవం. అందుకనే దాని పేరు స్వీట్. ఎన్నో రకాల స్వీట్లు ఉండొచ్చు, కానీ ఉండేటటువంటి లక్షణం మాత్రం తీయదనం ఒకటే. అది అనుభవం ద్వారా తెలుస్తుంది తప్ప ఎన్ని రకాలుగా చెప్పడానికన్నా మీరు ప్రయత్నం చేయండి, అసంభవం తెలుసుకోవడం దాని గురించి. అందుకని ఇక్కడ చెప్తాను, సూక్ష్మత్వా తద విజ్ఞేయం చెప్పి ఇంకా ఏమన్నారు దాని లక్షణాన్ని? దూరస్థం చ అంతికే చ తత్. దూరంగా ఉండేటటువంటిది పరమాత్మే, దగ్గరగా ఉండేటటువంటిది పరమాత్మే. ఇప్పుడు పరమాత్మ దూరం అని చెప్పాలా, దగ్గర అని చెప్పాలా? దూరము ఆయనే, దగ్గర ఆయనే. ఎందుకని చెప్పండి? దూరంగా ఉండేటటువంటిది ఆయనే, దగ్గర ఉండేటటువంటిది ఆయనే. ఎందుకు చెప్పండి? అంతటా ఉండేది ఆయనే కాబట్టి. అంతటా ఉండేది ఆయనే కాబట్టి దూరంగా ఉన్న ఆయనే ఉంటాడు, దగ్గరగా ఉన్న ఆయనే ఉంటాడు. అందుకని అంతటా ఒకసారి నాకు ఫ్రెండ్ ఉండేవాడు, వాడు బాంబేలో దోంబివలిలో ఉండేవాడు అనమాట. వాడు రోజు, నేను ఒకరోజు అడిగా, ఎరా రోజు ఎక్కడ నీ ఆఫీస్ ఎక్కడ? సెంట్రల్ అన్నాడు. చర్చ్ గేట్ అన్నాడు. ఎట్లా వెళ్తావు నువ్వు రోజు అన్నాడు. ట్రైన్లో వెళ్తా అన్నాడు. ట్రైన్లో వెళ్ళేటటువంటి దూరాలా ఆఫీసులకి? ఎంత దూరం అని అడిగా. 52 కిలోమీటర్స్ అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు అన్నాడు. అంటే ఐ ట్రావెల్ ఎవ్రీడే ఫ్రమ్ బాంబే టు బాంబే అన్నాడు. రోజు నేను బాంబే నుంచి బాంబేకి వెళ్తా అన్నాడు. 52 కిలోమీటర్లు ప్రయాణం చేసినా అక్కడ ఉండేటటువంటిది ఏంటి? బాంబేనే. దోంబివెల్లిలో ఉండేది దోంబివెల్లి బాంబేనే, చర్చ్ గేటు బాంబేనే. రెండింటి మధ్యలో దూరం మాత్రం 52 కిలోమీటర్లు. దూరస్థం చ అంతికే చ తత్. అక్కడ ఉండేది బాంబేనే, ఇక్కడ ఉండేది బాంబేనే. కాబట్టి బాంబేలోనే ఉన్నానని చెప్తాడు వాడు. పరమాత్మలోనే ఉన్నాం, అక్కడ ఉండేది ఆ పరమాత్మ, ఇక్కడ ఉండేది ఈ పరమాత్మే. కేవలం మనం బౌండరీస్ గీసుకుని ఇక్కడ భౌగోళికంగా ఇది బెంగళూరు, ఇది హైదరాబాదు, ఇది అమెరికా అంటున్నాం తప్ప దేంట్లో ఉన్నాం మన అందరం? తెలుసో తెలియకో పరమాత్మలోనే ఉన్నాం అందరం. కాబట్టి కంగారు పడకండి. ఎక్కడో ఉన్నాం, అనంతపురంలోనే ఉన్నామా, ఇంకెక్కడికన్నా వెళ్ళాలా? ఏం అక్కర్లా. మీరు ఎక్కడికి వెళ్ళినా ఉండేది పరమాత్మే. మీరు అనంతపురంలో ఉన్న పరమాత్మే చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి. ఒక శ్లోకం చదివి ఆపేద్దాం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. తద్ అవిభక్తం, ఆ పరమాత్మ చైతన్యంలో అవిభక్తం, విభజనలు అనేటువంటివి లేవట. భూతేషు విభక్తమివ స్థితచ. ఎలాగుంటాడట ఆయన? భూతేషు, ఈ ప్రాణుల్లో, విభక్తమివ అంటే ఏదో విడిగా ఉన్నట్లుగా కనిపిస్తాడు అంతే ఆయన. భూత భర్తృచ, ఈ ప్రాణులన్నింటినీ భరించేటటువంటి వాడు. గ్రసిష్ణు, సంహారం చేసేటటువంటి వాడు. ప్రభవిష్ణుచ, సృష్టించేటటువంటి వాడు. జ్ఞేయం అని ఈ విధంగా తెలుసుకోదగినటువంటిది. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రాణులన్నిట్లో కూడా విభజించలేనటువంటి విధంగా ఉండేటటువంటి వాడు అవిభక్తం. మన విడిచిపెట్టి ఉండలేడండి ఆయన. ఎందుకని? మనలో ఉన్నటువంటిది కూడా ఆయనే కాబట్టి. విభక్తమివ అంటే విభజించినట్టు కనిపిస్తాడే తప్ప, ఎందుకంటే పైన ఉండేటటువంటి ఆకారాలన్నీ విడివిడిగా కనిపిస్తున్నాయి కాబట్టి విభజించినట్టు కనిపిస్తాడే, కానీ మనల్ని విడిచిపెట్టి ఉండేటటువంటి వాడు కాదు. అందరిలోనూ అందరినీ కలిపి ఉంచేటటువంటిది ఆయనే. ఎందుకు? దాంతోపాటు ఏమన్నారు? భూత భర్తృచ, ఈ భూతాలన్నిట్లో ఉండి ప్రాణులన్నింటినీ కూడా భరించేటటువంటి వాడు. గ్రసిష్ణు ప్రభవిష్ణుచ జ్ఞేయం. కాబట్టి అన్నీ ఆయనలోనే పుడుతున్నాయి, ఆయనలోనే ఉంటున్నాయి. ఆయనే గ్రసిష్ణ,
ఆయనే అన్నిటినీ స్వీకరించేస్తున్నాడు అని ఈ విధంగా జ్ఞేయం తెలుసుకోవాలి. కాబట్టి పరమాత్మ జ్ఞేయం. ఈ శరీరానికి సంబంధించింది చెప్పిందంతా కూడా జ్ఞానం. నిన్న చెప్పిందంతా జ్ఞానం అండి, ఇవాళ చెప్పిందంతా కూడా జ్ఞేయం. అది గుర్తుపెట్టుకోండి కదా. జ్ఞేయమైనటువంటి ఆ పరమాత్మ యొక్క లక్షణాలని మనకి ఇన్ని చెప్పారు, ఇన్ని రకాలుగా మనకి చెప్పారు. సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం, సూక్ష్మమైనటువంటిది కాబట్టి తెలుసుకోలేము. అంతటా వ్యాపించి ఉన్నటువంటిది, ఆయనలోనే గ్రసిష్ణు ప్రభవిష్ణుజ, ఆయనలోనే పుడుతోందంతా ఆయనలోనే లయమైపోతుంది. ఇన్ని రకాలైనటువంటి లక్షణాల ద్వారా ఆ పరమాత్మను నువ్వు చేయవలసినటువంటిది ఏంటి? జ్ఞేయం. ఇదంతా కూడా జ్ఞేయం, పరమాత్మని తెలుసుకునేటటువంటి విధానం. పరమాత్మ ఈ విధంగా తెలియబడతాడు, అనుభవం ద్వారా తెలియబడతాడు తప్ప మాటలతోటి తెలియబడేటటువంటి వాడు కాదు అని చెప్పారు. ఇంకా వివరంగా తర్వాత చెప్తారు దీని గురించి, రేపు చూద్దాం. దాని గురించి కాసేపు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ పరమాత్మ లక్షణాలు, జ్ఞేయ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మనసులో స్మరించుకుని దాన్ని ధ్యానంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఓ